శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లాస్ అయిద్దని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళా ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు ధాన్యం మిల్లుకు పోలేదప్పటికి లేదు సార్, శాంపుల్స్ మాత్రం తీసుకెళ్లి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళా వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్లాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్, అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని ఎవరు సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకి చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్, సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్, మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్, అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును, అదే మరి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి. ఎస్ సార్, అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్ కు అక్కడ మెషిన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావద్దు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ 2 ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి. 2-3 months లో వచ్చేది. మేము 20th వేసాం సార్. 29th అంటే 30th కి మధ్యాహ్నంగా మన అకౌంట్ లో మనీ పడిపోయింది. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ తేమ తీశారు, పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు. ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్లారు, కారణాలు ఏంటి? రైస్ మిల్లుకు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్ గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలానా రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్ లో మీ అకౌంట్ లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. అప్పుడు వేసేసామనుకో, మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు బ్యాంక్ లో డబ్బులు తీసుకోవచ్చు. అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఇది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%-8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే రా నువ్వు నేర్చుకోవాలా, చాలా ఉంది. మీకు అంతా తెలుసని మీరందరూ అనుకుంటున్నారు, ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్ గా వెళ్లాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. కావాల్సింది ఏంటంటే సిస్టమ్స్ లో
ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. అదే సార్. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా, మీ పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఓకే సార్. ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, ఎస్ సార్. దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం. ఎస్ సార్. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. ఎస్ సార్. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు, ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. ఎస్ సార్. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది కానీ వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. సార్. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది కూడా రావాలి. క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు, అది కాదు ఇక్కడ. ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు, అది కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. Paddy procured, కదా సార్. What we have procured. ప్రొక్యూర్డ్, రావాలి ఆటోమేటిక్గా రావాలి. వాట్ యు హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుంది అనుకున్నాం సార్. 35 బ్యాగ్స్ అనేటువంటిది వచ్చింది సార్. 40 బ్యాగ్స్ వస్తుందని. అంటే మనం మ్యాక్సిమం మనం వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. అవును సార్. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్ అన్ యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని 2.6 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ 2.67 అంటే అంటే 26.7 క్వింటాల్స్. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్. యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనే. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను, హిస్టారికల్ డేటా ఉంటే. ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది, 5-6 బస్తాలు పెరిగింది, అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం. ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం. డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్గా యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. Year on year